భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నౌకాదళ జలాంతర్గమిలో ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరానికి చేరుకున్న రాష్ట్రపతి నేవీకి చెందిన కల్వరీ క్లాస్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ వాక్షీర్లో ప్రయాణించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంట నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి కూడా ఉన్నారు. కల్వరీ క్లాస్ సబ్మెరైన్లో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు. గతంలో అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కల్వరీ క్లాస్ సబ్మెరైన్లో ప్రయాణించారు. ద్రౌపది ముర్ము ఇటీవల హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను సందర్శించారు. అక్కడ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం రఫేల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నౌకాదళ జలాంతర్గమిలో ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరానికి చేరుకున్న రాష్ట్రపతి నేవీకి చెందిన కల్వరీ క్లాస్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ వాక్షీర్లో ప్రయాణించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంట నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి కూడా ఉన్నారు. కల్వరీ క్లాస్ సబ్మెరైన్లో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు. గతంలో అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కల్వరీ క్లాస్ సబ్మెరైన్లో ప్రయాణించారు. ద్రౌపది ముర్ము ఇటీవల హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు సందర్శించారు. అక్కడ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం రాఫెల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.